నిజంగా అసలు తెలంగాణ బిడ్డగా నా కన్న తండ్రికి నేను రాజకీయంలోకి వచ్చినప్పటికీ కూడా ఇంకా రాజకీయం వల్లనేనేమో అని అనిపిస్తుంది నేడు మా నాన్నకి జరిగింది అని. ఎందుకంటే ఆయన కేవలం ఒక వ్యాపారవేత్త. మరి ఆ వ్యాపారవేత్త నిమిత్తంలో ఒక ఆఫీస్ కి పోతే పక్కడ్బందీగా ప్లాన్ చేసి ఒక 20 మంది బీజేపీ గూండాలని పెట్టుకొని మా నాన్న మీద అత్యాచార యత్నం చేసిళ్ళు. మరి ఆ ఆఫీస్ ముందు బీజేపీ కార్యాలయం, అక్కడ అరగంట దూరంలోనే ఒక 10 నిమిషాల దూరంలోనే మరి నడ్డా మీటింగ్ జరుగుతుంది. మరి మా నాన్నని ఎంత కొడితే మొత్తం నోట్ల నుంచి రక్తం కక్కుకొని డ్రెస్ మొత్తం కూడా రక్తంతో రక్తంతో నిండిపోయి ఉంటుంది. ఆలోచించండి. మరి ఆ రక్తం షర్ట్ కూడా మార్చిన తర్వాత కొత్త షర్ట్ వేసి పంపిస్తే కూడా ఇంత రక్తం వచ్చింది. క్లీన్ చేసి బయటకి ఏమి జరగనట్టుగా కొత్త షర్ట్ వేసి పంపిస్తే కూడా ఈ విధంగా రక్తం అంటిందనంటే వాళ్ళు ఎట్లా కొట్టిల్లో అర్థం చేసుకోవచ్చు మీరు. కానీ ఒకటే పలనుకుంటా, ధీరజ్ రెడ్డి నువ్వు కార్పొరేటర్ కావచ్చు, కానీ నువ్వేం మంచి పని చేసినావు నాకు తెలియదు. కానీ మా నాన్న బిడ్డనే ఇచ్చిండు తెలంగాణకి సేవ చేయమని చెప్పి. చిన్నప్పటి నుంచి రిక్షా దొక్కుకుంటూ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తన రక్తపు బొట్టులున్నాయి ప్రతి మార్గంలో. నాతో అసలు జీవించలేదు. 6 నెలలకు ఒకసారి ఇంటికి వచ్చేటోడు. అంత కష్టపడాలి మా బిడ్డల్ని అంత స్థాయిలో చూడాలి అని చెప్పేసి అంత కష్టపడి రూపాయి పోగు చేసుకుని 50 లక్షల రూపాయలతోటి సొంత గ్రామానికి జిల్లా పరిషత్ హై స్కూల్ కూడా కట్టించింది. నేను దాని పేరు కూడా దాసరి పద్మాన్వయ జిల్లా పరిషత్ హై స్కూల్. అట్లాంటి కార్యక్రమాలు ఎంతో మందికి విద్యను అందించి ఎంతో మంది విదేశాలకు పంపించి ఎంతో సేవ చేసి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి నేడు. అట్లాంటిది అసలు నీ చెయ్యి పడ్డది ఒకరు కొట్టిల్లు అని అంటే నేను భరించలేకపోతుంది. మరి పోలీసుల దగ్గరికి పోతే ఇప్పటి వరకు అసలు మా నాన్న పోయిన తెల్ల చొక్క తెల్ల ప్యాంట్ వేసుకొని పోయిన దుస్తులు ఎక్కడున్నాయి? మీరు ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? చట్టం నమ్మి మేము అనుకుంటే నేడు ఆ చట్టాన్ని ఉపయోగించకుండా చట్టరీత్యంగా మీరు నడుచుకోకుండా మరి పోలీసులే బీజేపీ కొమ్ము కాస్తే మేము ఏడికి పోవాలి? మరి చట్టాన్ని మీరు రాజ్యాంగబద్ధంగా నడిచే విధంగా మీరు చూసుకుంటేనే మా లాంటి వాళ్ళు ఈ బాటలో నడవగలుగుతాం. కానీ మీరు చట్ట విరుద్ధంగా నడిస్తే మాత్రం మేమే చట్టాన్ని చేతిలో తీసుకుంటాం. బరాబర్ తీసుకుంటా. రేపు న్యాయం జరిగేంత వరకు, ఆయనను అరెస్ట్ చేసి జైల్లోకి పంపించేంత వరకు ఎవరున్నా లేకపోయినా మా నాన్నకి నేనున్నా అని చెప్పేసి నేను కూర్చుంటా. మరి ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ బరాబర్ జరిగి మరి అక్కడ మన ధీరజ్ రెడ్డిని ఖచ్చితంగా జైలుకి పంపించాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. చట్టాన్ని కూడా నమ్మి మరి ముందడుగు వేస్తున్నాను. అందరికీ జై తెలంగాణ.